మాజీ మంత్రి కొడాలి నానికి తీవ్ర అస్వస్థత. ఆయన ఈరోజు ఛాతీలో నొప్పితో ఏజీ హాస్పిటల్లో అయితే చేరారు. అది ఛాతీలో నొప్పా లేకపోతే గుండె నొప్పా అనే దాని మీద ఇప్పుడు ఆయనకి పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు ఏఐజీ హాస్పిటల్లో. ఎందుకు అంటే గతంలో కూడా నాని గుండె నొప్పితో అయితే కొంచెం బాధపడ్డారు. అంటే గుండెకి సంబంధించి ఏదో హెల్త్ ఇష్యూ రావడంతో కొంచెం ఆయన హాస్పిటల్లో చేరడం లాంటివి జరిగాయి. మళ్ళీ ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. గ్యాస్ నొప్ప లేకపోతే గుండెకి సంబంధించిన ఏదైనా ఇబ్బంది పడుతున్నారా అనే దాని మీద పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. మనందరికీ తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ హయాంలో ఆయన మంత్రిగా కూడా వర్క్ చేశారు. అండ్ గుడివాడ నియోజకవర్గం నుంచి ఆయన ప్రతిసారి గెలుస్తూనే వచ్చారు. మొన్న 2024 ఎలక్షన్స్ టైంలోనే ఆయన ఓడిపోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి అయితే రావడం జరిగింది. అయితే ఫస్ట్ టైం ఆయన మంత్రిగా ఉన్నారు. జగన్ క్యాబినెట్ 2.0లో మాత్రం ఆయన మంత్రిగా లేరు. తర్వాత మొన్న కూడా ఎలక్షన్స్ లో ఆయన ఓటమి పాలయ్యారు. ఇప్పుడు రాజకీయంగా కొంచెం స్తబ్దుగా ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే బయట అంత ఎక్కువగా మాట్లాడడం లేదు. ఇంతకు ముందు ఏదైతే ఒక గట్టి టోన్ ఆయన నుంచి వైసీపీ పార్టీ తరపున మాట్లాడే వాళ్ళు అంత యాక్టివ్ గా లేరైతే చెప్పాలి. చూడాలి మరి ఇప్పుడు ఆయనది ఆరోగ్యం ఎలా కుదుట పడుతుంది, దానికి సంబంధించి ఏమన్నా ప్రకటిస్తారా అనేది అయితే చూడాలి.